వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. కార్మికుల హక్కులు సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అండగా ఉంటామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. ప్రతి పని గౌరవనీయమే, ప్రతి కార్మికుడు విలువైన వాడే అని పేర్కొన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ. శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రిక్ వడ్డేర వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. తెలంగాణ కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని రాష్ట్ర కార్యాలయం వద్ద మేడే వేడుకలు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం. సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ 327 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు. గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో ఘనంగా మేడే కార్యక్రమం. లివర్ క్యాన్సర్ పై విజయం సాధించిన యశోద వైద్యులు ట్యూమర్ మార్కర్ టెస్టుతో వ్యాధి గుర్తింపు, శస్త్రచికిత్సతో రోగికి కొత్త జీవం. గరేడపల్లి మండల కేంద్రంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఘనంగా బ్రహ్మోత్సవం, కళ్యాణ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కార్మికుల హక్కులు సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్మికుల హక్కులు సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మే 1న మేడే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, 145 సంవత్సరాలకు పూర్వం చికాగో నగరంలో కార్మికులు 8 గంటలు పనిచేయాలని కోరుతూ ఉద్యమించారని, ఆ సందర్భంలో కార్మికులపై చేసిన దాడిలో రక్తం చిందిన సందర్భాలకు గుర్తుగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారని తెలిపారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కార్మికులు అణగారిన వర్గాల వారి హక్కుల రక్షణ, అభివృద్ధికి కృషి చేశారని, కార్మికుల సంక్షేమంకై వారి హక్కుల గురించి బ్రిటిష్ పరిపాలనలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారని, భారతదేశంలో సైతం కార్మికులు 8 గంటల పని చేసేలా కౌన్సిల్ వద్ద పోరాటం చేశారని తెలిపారు. అనంతరం స్వాతంత్రం సాధించుకున్న భారతదేశంలో రాజ్యాంగంలో కార్మికుల హక్కులు చట్టాల రూపంలో కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి వద్ద పిఆర్ఓగా పనిచేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన మధుసూదన్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఉపాధి హామీలా పనిచేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. వారి సమస్యలపై ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఉపాధి హామీలా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. వారి సమస్యలపై ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, వారికి వేతనాలు పెంచేందుకు ఫీఎస్కేలు ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా వారికి అన్ని విధాలుగా జీవన భద్రత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆరోగ్య భద్రత కోసం కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందేలా ఆరోగ్య బీమాను ఏర్పాటు చేస్తామని, ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు వారి సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. యూపీఏ చైర్పర్సన్గా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు జాతీయ ఉపాధి పథకం తెస్తే అందులో మనందరం కుటుంబ సభ్యులుగా చేరినాం. మరి ఆ రోజు కుటుంబ సభ్యులుగా చేరిన తర్వాత మనందరం అదే కష్టం చేసుకుంటూ మరి మనకు గ్రామాలలో వలసలు పోవద్దు, ఏ గ్రామంలో పని అంటే ఒక హక్కుగా, అందుకే సీతక్క గారిని ప్రత్యేకంగా నేను తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ బైక్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చర్య తీసుకుంటామని మీకు మాట ఇస్తున్నా. మా చెల్లెలు అర్థమైంది. దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే 2020 ఆనాటి యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రతి గ్రామంలో పని ఒక హక్కుగా, వలసలు పోవద్దు, కార్మికులు ఇబ్బంది పడద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం పని హక్కుగా కలగాలని ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనాటి ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక మంచి పథకం, పేదోడి కడుపు నిండే పథకాన్ని ఈనాటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాసి ఇలా దాని పేరు మార్చుకుంటూ దాంట్లో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడే పథకాలన్నీ తీసేసి ఒక కార్పొరేట్ స్థాయిలో తెచ్చినందుకు దాన్ని నిరసిస్తూ మొన్న పార్లమెంట్లో కానీ మొన్న అసెంబ్లీలో కానీ కొట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేడే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇక్కడ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వాళ్ళకు వస్తున్నటువంటి జీత భత్యాలు కూడా 20 సంవత్సరాల నుంచి ఏ రకంగా వాళ్లకు ఇంప్రూవ్మెంట్ లేక వాళ్ళు పడుతున్న కష్టాలు, గత ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు వాళ్ళని బంద్ చేసిన ఇదే పథకాన్ని నమ్ముకొని గ్రామాలలో నివసిస్తూ వర్షాలు పోకుండా ఇలా ఆ పథకాన్ని నమ్ముకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, మా అందరికీ గత పూర్వవైపు లెక్క ఉండాలని చెప్పి కోరుకొని ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు మరి ఈ ప్రభుత్వంలో మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, సీతక్క గారి సహకారంతో ఏదైతే వాళ్ళ 12,000 ఉద్యోగాన్ని సుమారు 25,000 పైచిలుగా ఎఫ్టీ ఉన్నటువంటి దాన్ని వీళ్ళకు కూడా వర్తించే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వంలో 4,779 తీసుకొచ్చిన సర్కులర్ ద్వారా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాని ద్వారా కనీసం 250 మందిని ఉద్యోగాలకు తీసేసి వాళ్ళని కూడా తీసుకోలేదు. వీటన్నిటి మీద వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఇలా స్వాతి నక్షత్రం యారుట స్వామి గారి సన్నిధిలో
యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంత్రి సీతక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి గారితో సానుకూలంగా వాళ్ళని డిమాండ్లు తీరుస్తా అని చెప్పి మాట ఇస్తూ ఏదైతే మొన్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చినమో అదే మాదిరిగా ఈ ఫీల్డ్ సమస్యలు కూడా తీర్స్తా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. సమాజంలో ప్రతి పని గౌరవనీయమే, ప్రతి కార్మికుడు విలువైన వాడేనని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల యూనియన్ సంఘాల అధ్యక్షులు ఏర్పాటు చేసిన ఆ సంఘం జెండాను డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో కలిసి ఆవిష్కరించారు. సమాజంలో ప్రతి పని గౌరవనీయమే, ప్రతి కార్మికుడు విలువైన వాడేనని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల యూనియన్ సంఘాల అధ్యక్షులు ఏర్పాటు చేసిన ఆ సంఘం జెండాను డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో నగరం హే మార్కెట్లో 8 గంటల పని విధానం డిమాండ్తో అక్కడి మే 1న కార్మికులు చేపట్టిన నిరసననే కార్మికుల ఐక్యతకు పునాది అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలిచిన పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ 327 యూనియన్, సూర్యాపేట రీజనల్ ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ బులుగూరు వెంకన్న, రీజనల్ సెక్రటరీ దశరథారెడ్డి, డివిజనల్ సెక్రటరీ వీరమల్లు, సూర్యాపేట వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కక్కిరేని శ్రీను, అధ్యక్షులు సయ్యద్ సమీ, కార్యదర్శి గుండు నాగరాజు, కోశాధికారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షజీద్ ఖాన్, బోపాని శ్రీకాంత్, షేక్ షరీఫ్, సూర్యాపేట సెంట్రిక్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే రఫీ, నిమ్మల వెంకన్న, రాంబాబు, శ్రీనివాస్, వలి, సైదులు, పొన్నం సైదులు, ఐఎన్టీయూసీ నాయకులు కాసాని పాపయ్య, కప్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూనియన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు షారుఖ్, ఉపేందర్, మహేష్, ప్రవీణ్, వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు కౌన్సిలర్లు కూడా ఈరోజు ఐఎన్టీయూసీని గుర్తు పెట్టుకొని ఈరోజు వాళ్ళందరు కార్మికుల లోకంలో ఐఎన్టీయూసీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అట్లాంటి నాయకత్వానికి, అట్లాంటి కార్మిక లోకానికి నా వంతుగా అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఐఎన్టీసీ నాయకత్వాన్ని కూడా వారిని కూడా నేను అభినందిస్తూ మరోసారి కార్మిక దిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రింగ్ వడ్డెర వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్న హాజరై సిఐటియు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే దినాన్ని పురస్కరించుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగన్న మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రిక్ వడ్డెర వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్న హాజరై సిఐటియు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే దినాన్ని పురస్కరించుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగన్న మాట్లాడుతూ శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రిక్ వడ్డెర వర్కర్స్ యూనియన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ అధ్యక్షులు వల్లాల రవి, ఉపాధ్యక్షులు నారోజు సత్యనారాయణచారి, కోశాధికారి కుంచం మైషయ్య, జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, కోడిరెక్క మల్లయ్య, బెల్లం అయోధ్య వెంకటరాములు, వెంకటయ్య, గుంజ లక్ష్మయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. మాకు కావాల్సింది బాంబులు కాదు, అన్నం కావాలి.
కార్మిక చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలి, కార్మిక అనుకూల చట్టాలు తీసుకురావాలని ఈ రెండు కార్మిక కర్షక ఐక్యత రద్దు చేసుకోవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలు వర్తిల్లాలి. ప్రపంచ శాంతి యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, శాంతి కావాలి. సత్యనారాయణ కొంచెం నువ్వు అడ్డం ఉన్నావు సత్యనారాయణ, వెనక అచ్చడి పోతే ఫోటోలో పడుతున్నావు, వెనకకి ఉండాలి. ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధం, ఈ రెండింటికి వ్యతిరేకంగా మన పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాడాలి. మన బిల్డింగ్ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా ఏందనంటే ఎప్పుడూ కొంతమంది 50 మందో 100 మంది సోదరులారా, బిల్డింగ్ నిర్మాణ రంగ కార్మికులు మన మిర్యాలగూడలో పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ లేబరు అడ్డా మీద ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మేడే సందర్భంగా అందరికీ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్ర కేంద్రాన్ని యూనియన్ వైపు నుంచి మీరు ఏర్పాటు చేసినందుకు యూనియన్ నాయకత్వాన్ని పేరున అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన కార్మికులు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ ఎండాకాలం పోయేంత వరకు ఈ మే నెల మొత్తం కూడా మీరు ఈ మంచినీళ్ళు, ఈ చలివేంద్రం మీరు మెయింటైన్ చేయాలి, అందరికీ అందించాలి, మధ్యలో ఏమాత్రం కూడా ఆపొద్దు. అదేవిధంగా ఇవాళ ప్రపంచ కార్మికుల పోరాట దీక్ష దినం మేడే. అంటే ప్రతి సంవత్సరం కూడా మేడే ఎందుకు జరుపుకుంటాం? మనం జరుపుకోవటమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న కార్మికులు, శ్రామికులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జరుపుకుంటారు. కారణం ఏంటంటే 1886 సంవత్సరం 140 సంవత్సరాల క్రితం, 140 సంవత్సరాలకు ముందు ప్రపంచంలో ఏ దేశంలో పనిచేసే కార్మికులైనా రోజుకు 14-15 గంటలు పనిచేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు. 15 గంటలు పనిచేసినా కూడా కూలి కానీ వేతనాలు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. చాలా అన్యాయంగా కార్మికుల యొక్క శ్రమని దోచుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు 40-50 వేల మంది అక్కడ పనిచేసే కార్మికులంతా కూడా మనం ఇన్ని గంటలు పనిచేయలేము, మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, భార్య పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం, దీనికంటే చావటం ముఖ్యం అని చెప్పి వాళ్ళంతా ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసుకొని యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయ్యా, మాకు 8 గంటల పని మాత్రమే చేస్తాం, 8 గంటల పని దినం మాకు హక్కు కల్పించాలి, సంఘం పెట్టుకోవడానికి హక్కు కల్పించాలి, మా జీతాలు పెంచాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను చెత్తపుట్టలు పడేసి మీరు సంఘాలు పెట్టుకుంటారా బిడ్డ, మేము చెప్పినట్టుగా మీరు వినరా అని చెప్పి మీ సంగతి చూస్తామని చెప్పేసి కార్మికులు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటం మీద ఊరేగింపు
నిర్మాణ రంగంలో నగర అభివృద్ధికి తమ వంతు శ్రమను దారపోస్తున్న కార్మికులందరూ తప్పనిసరిగా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు ప్రధాన కార్యదర్శి బి గోపాల్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని రాష్ట్ర కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ హెల్మెట్లు ధరించాలని 1000 మందికి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. నిర్మాణ రంగంలో నగరాభివృద్ధికి తమ వంతు శ్రమను దారపోస్తున్న కార్మికులందరూ తప్పనిసరిగా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు ప్రధాన కార్యదర్శి బి గోపాల్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని రాష్ట్ర కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ హెల్మెట్లు ధరించాలని 1000 మందికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కాంక్రీట్ మిల్లర్ సోదరులు తప్పనిసరిగా సేఫ్టీ చర్యలు తీసుకోవాలన్నారు. భవనాలపై నుండి కంకర, ఇటుకలు, ఇతర వస్తువులు తలపై పడి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకోసం హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని వారు తెలియజెప్పారు. అదేవిధంగా సేఫ్టీ మేజర్స్ లేనిదే ఎలాంటి పనులకు పూనుకోవద్దని వివరించారు. మిల్లర్లకు, లిఫ్టులకు తప్పనిసరిగా రేడియం వేసుకొని ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రేడియంతో కూడిన సేఫ్టీ జాకెట్స్, క్లిప్స్, ఇతర అన్ని సేఫ్టీ వస్తువులను మిల్లర్ సోదరులకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. తమ సంఘంలో సభ్యులుగా ఉన్న ఏ మిల్లర్ మిత్రుడు మరణిస్తే అతని కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని, ఇటీవల మంత్రి శ్రీహరి చేతుల మీదుగా 3 కుటుంబాలకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో పాటుగా ఈ ఆర్థిక సహకారాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర కమిటీ సన్నాహాలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు వీరయ్య, భాస్కర్ రెడ్డి, మాధవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుల్తాన్ నాయుడు, జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పరశురాం, రాములు, ఈ తిరుపతయ్య, ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో దింపలేను, ఓల్డ్ వీడియో. ఫోటోలు దింపురా, ఫోటోలు దింపాలి. ఫోటో దింపు బలపిరేనా, ఫోటో దింపు, వీడియో తీస్తున్నాం ఓల్డ్. అందరూ లేరు, అందరు లేవాల్సింది, అందరు లేరు, అందుకని అందరు లే అని చెప్తున్నా. అందరు లేచి వీడియో తీసుకుంటే బెస్ట్. ఫోటోలు రప్ప కొడతాడు, ఓన్లీ వీడియో. ఫోటోలు తీయాలంటే మళ్ళీ జరుగుతూనే ఉండాలి. ఒకరికి 2 వస్తాయి, మళ్ళీ ఇంకో తీసుకపోండి. రండి. పోనా
నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలలోని జలాలతో పాటు పంచామృతంతో మిళితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నారసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలలోని జలాలతో పాటు పంచామృతంతో మిళితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివారి పాదాలను పూజలు ప్రారంభించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామివారి పాదాలకు పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించి స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ కొండ చుట్టూ అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, లక్ష్మీ నరసింహుడి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. హలో
వచ్చిన సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ 327 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మేడే ఆవశ్యకతను వివరించారు. సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ 327 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమ్జద్ అలీ, రాష్ట్ర ఐఎన్టీయూసీ కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు, ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామంలోని అమాలి కార్మికులు బస్టాండ్ వద్ద కార్మిక యూనియన్ అధ్యక్షుడు దాయా ఉప్పలయ్య జెండా ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికుల మేస్త్రీల అధ్యక్షుడు కృష్ణ అంబేద్కర్ భవనం వద్ద జెండా ఆవిష్కరించి మేడే కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామంలోని ఆమాలి కార్మికులు బస్టాండ్ వద్ద కార్మిక యూనియన్ అధ్యక్షుడు దయా ఉప్పలయ్య జెండా ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికులు మేస్త్రీల అధ్యక్షుడు కృష్ణ అంబేద్కర్ భవనం వద్ద జెండా ఆవిష్కరించి మేడే కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కార్మికులకు ప్రభుత్వం పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీపద్మ వెంకన్న, ఉప సర్పంచ్ మల్లెపాక సురేష్, మలిపెద్ది వెంకటరెడ్డి, జోగు కృష్ణ, పాచిల్ల శ్రీను,
గుండు హరికిషన్, గంజి వెంకటేశం, చింతకింది సాయిలు, మలిపెద్ది రాజు, మొగిలిపాక భాస్కర్, మల్లెపాక స్వామి, మొగిలిపాక వేణు గ్రామస్తులు పాల్గొన్నారు. కొంచెం అంత అక్కడ దాకా పోతా ఒడ్లు దబ్బిన వాళ్ళ మొక్కు కొబ్బరికాయ వచ్చేలా ఫస్ట్ పోతాయి ఆయనకు లేని లేవు ఉన్నా అందరి ఆ సామాన్లు అయిపోతాయి. జనాలకే చూడు మేడే వర్జిల్లాలే మేడే వర్జిల్లాలే మేడే వర్జిల్లాలే. కార్మికుల ఐక్యత మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ప్రముఖ వైద్య సంస్థ యశోద హాస్పిటల్స్ మలక్పేట్ విభాగంలో లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ రోగికి అధునాతన వైద్య సేవలు అందించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వైద్య నిపుణుడు డాక్టర్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం శాస్త్రీయ విధానంలో శస్త్రచికిత్స చేసి రోగికి కొత్త జీవం పోశారు. లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ రోగికి అధునాతన వైద్య సేవలు అందించి విజయవంతంగా చికిత్స చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ప్రముఖ వైద్య సంస్థ యశోద హాస్పిటల్స్ మలక్పేట విభాగంలో ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వైద్య నిపుణుడు డాక్టర్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం రోగికి మొదటగా సమగ్ర పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా ట్యూమర్ మార్కర్ టెస్టుల ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే ఖచ్చితంగా గుర్తించారు. అనంతరం రోగి పరిస్థితిని విశ్లేషించి శాస్త్రీయ విధానంలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అధునాతన టెక్నాలజీ సాయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు రోగి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతుందని తెలిపారు.
శస్త్రచికిత్స తర్వాత అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తూ రోగిని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ లివర్ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం చాలా కీలకం. ట్యూమర్ మార్కర్ టెస్టులు వంటి ఆధునిక పరీక్షలు వ్యాధి నిర్ధారణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సమయానికి చికిత్స అందిస్తే రోగులు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్సతో యశోద హాస్పిటల్స్ మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. నమస్తే, నేను డాక్టర్ ప్రశాంత్ బాబు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ న్యూరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ మలక్పేట్. ఓకే, ఈరోజు మనం సమావేశమైన దానికి ముఖ్య కారణం సార్ చెప్పినట్లు మా దగ్గర ఒక బేబీ డెలివరీ అయ్యారు. 35 వారాల 3 రోజులకి డెలివరీ అయ్యారు హాస్పిటల్లో. ఆ బేబీకి డెలివరీకి ముందే స్కాన్స్లో ఓవేరియన్ సిస్ట్ ఉంది అనేసి ఒక పుట్టలో ఒక కణితి ఉంది అనేది ఒక డయాగ్నోస్ అయితే స్కాన్లో మనకు తెలిసింది. సో దాని గురించి మనం ముందే 6 సెంటీమీటర్ల వరకు ఉంది అని ఇచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్లాన్డ్గా డెలివరీ చేసుకొని అయిన తర్వాత బేబీ పుట్టిన వెంటనే మనం బేబీ స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వెంటనే NICUకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు స్కాన్ చేసాము. రేడియాలజిస్ట్ వెంటనే వచ్చి స్కాన్ చేశారు. చూసిన తర్వాత మాకు ఓవేరియన్ సిస్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక 6 to 7 సెంటీమీటర్ సైజ్లో ఒక సిస్ట్ ఉంది అనేది చెప్పారు. సో వెంటనే మనం మా సర్జన్ ఆల్రెడీ మాకు ఉన్న లైన్లో టచ్లోనే ఉన్నారు టీమ్. సో సార్కి చెప్తే సార్ ఒకసారి చూసి వెంటనే ప్లాన్ చేసి పేరెంట్స్తో కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించి స్కాన్స్ కూడా అన్నీ చెప్పి మొత్తం సర్జరీ చేయాలి అని ప్లాన్ చేసిన తర్వాత సార్ వచ్చి సర్జరీ ప్లాన్ చేసి సర్జరీ చేశారు. చేసిన తర్వాత బేబీ వెంటనే సర్జరీ అయిపోయిన వెంటనే బేబీ స్టేబుల్గా NICUకి వచ్చారు. బేబీకి వచ్చి ఇలా చిన్న వయసు బేబీ కాబట్టి ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. వచ్చిన వెంటనే బేబీ స్టేబుల్ అయిపోయారు. కాస్త స్టెబిలైజేషన్లో మొదటి రోజే మనం సర్జరీ చేసాము. తర్వాత సాయంత్రం ఆ రోజు ఈవినింగ్కి మనం నైట్ నుంచి పాలు కూడా స్టార్ట్ చేసాము. అయిపోయిన సర్జరీ అయిన 2 రోజులకి మనం డిశ్చార్జ్ కూడా చేసాము. బేబీ బరువు కూడా బాగా పెరుగుతూ ఉన్నారనమాట. సో సర్జరీ పార్ట్ ఏం చేశారనేది విక్రమ్ దంతోలి సార్, పీడియాట్రిక్ సర్జన్ కన్సల్టెంట్, యశోద హాస్పిటల్స్ మలక్పేట్, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ డాక్టర్ విక్రమ్, న్యూనాటల్ అండ్ పీడియాట్రిక్ సర్జన్. ఈ బేబీ విషయంలో ఏమైందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి స్కాన్స్, యాంటీనేటల్ స్కాన్స్ అని చెప్తాం. స్కానింగ్ చేసినప్పుడు బేబీ కడుపు లోపల ఒక గడ్డ ఉంది, అది అండాశయంకుందా పేగులకుందా ఏంటి అనేది తెలియదు. దాన్ని స్కాన్లో ఒక గడ్డలాగా ఉంది అని చెప్పి మాకు పంపించారు. మా ఓపీకి కన్సల్టేషన్కి మదర్ ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చి నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము చెప్పాము, ఒక హామీ ఇచ్చాం, మనము గర్భంలో ఉన్నప్పుడు బేబీకి చేయడానికి ఏమీ ఉండదు. అలా అని బేబీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉందా అంటే 99% బేబీకి ఏం ప్రమాదం జరగదు. చేయాల్సింది ఏంటి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్లో డెలివరీ చేయించుకోవాలి. అంటే అన్ని రకాల సదుపాయాలు ఉండాలి అక్కడ. ఇటు ఆబ్స్టెటిక్ వైజ్ కానీ, NICU వైజ్ కానీ, ఆపరేషన్ థియేటర్ వైజ్ కానీ, చిన్నపిల్లలకి మత్తు ఇవ్వగలిగే ఆపరేషన్ థియేటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవటం వల్ల బేబీ పుట్టిన తర్వాత స్కాన్ చేయించుకొని చూసి అది దేనికి సంబంధించిన గడ్డ అని నిర్ధారణ అయిన తర్వాతనే దానికి సంబంధించిన సర్జరీ చేద్దామని పేరెంట్స్కి హామీ ఇచ్చి పంపించేశారు. వాళ్ళు మేము చెప్పినట్టుగానే యశోద హాస్పిటల్కే వచ్చారు. 35 వారాలు అంటే ఆల్మోస్ట్ 9 నెలలకి దగ్గరగా ఉన్నప్పుడు బేబీ డెలివరీ అయింది. 35 వారాల 3 రోజులకి బేబీ డెలివరీ అయింది. ముందుగా చెప్పినట్టుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత NICUకి షిఫ్ట్ చేశాము. న్యూబార్న్ బేబీ ఉండే ఐసీయూలో ఉంచి బేబీని కొంచెం కాస్త స్టెబిలైజ్ చేసి, అంటే శ్వాసపరంగా, హార్ట్ రేట్ పరంగా, గ్లూకోజ్ కానీ మిగతావన్నీ ఎక్కించేసి దానికి సంబంధించిన స్కాన్ చేయించాలి. స్కాన్ చేయిస్తే అండాశయానికి, ఎడమ పక్క ఉన్న అండాశయానికి 6 సెంటీమీటర్ల గడ్డ ఉంది అన్నది తెలియదు. ఇది చాలా బేబీస్లలో అండాశయంలలో గడ్డ ఉండటం అనేది జరుగుతుంది. కానీ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ గడ్డ ఉన్నప్పుడు బేబీకి వచ్చే ప్రమాదాలు ఏంటి అన్నది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. అది ఎలా అంటే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ అండాశయం మెలితిరిగిపోవటము, లేకపోతే దానికి రక్త ప్రసరణ జరిగే ఒక రక్తనాళాలు పగిలిపోవటము, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే బేబీ ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ విషయాన్ని పేరెంట్స్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి బేబీని వాళ్ళ అనుమతితో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఆ గడ్డ ఏదైతే ఉందో అది అండాశయానికి ఉందని కన్ఫర్మ్ చేసి నిర్ధారణ చేసి అండాశయం మొత్తం తీసేస్తే ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు అంటే ఆ బేబీ పెద్దగా పిల్లలు పుట్టే వయసుకు వచ్చినప్పటికీ ఆ అండాశయం ఒకటి మొత్తం తీసేస్తే ఒకటే అండాశయం ఉంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండాశయం మొత్తం తీసేయకుండా ఎక్కడ వరకు అయితే గడ్డ ఉందో అంతవరకు గడ్డ తీసేసి సాధ్యమైనంత వరకు అండాశయాన్ని తీయకుండా ఉంచేసాము. దానివల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్. ఒకప్పుడు ఇలాంటి గడ్డలు ఏమైనా వచ్చి ఉంటే కనుక అండాశయం మొత్తం తీసేసేవాళ్ళు. ఇప్పుడు పద్ధతి ఏంటి అని అంటే మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు. ఎంతవరకు అవసరమో గరిడపల్లి మండల కేంద్రంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచిందని, వారు ప్రవేశపెట్టిన 3 కార్మిక చట్టాలు ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షాన ప్రజలు వారికి రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. గరిడేపల్లి మండల కేంద్రంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచిందని, వారు ప్రవేశపెట్టిన 3 కార్మిక చట్టాలు ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షాన ప్రజలు వారికి రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. గరిడపల్లి గ్రామ సీనియర్ కార్మిక నాయకులు ఎర్రబెల్లి నరసింహ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వీరయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, దన్నయ్య గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రధాని సైదులు, మండల ఉపాధ్యక్షుడు పెండం వెంకట్రాములు గౌడ్, రాజ్ మహమ్మద్, సీనియర్ నాయకులు కానుగొను నగేష్, ప్రధాని వీరస్వామి, ఎడవెల్లి రామకృష్ణ, వేణు, చిట్యాల లింగయ్య, నాగయ్య, రెబ్బా సురేష్, పెండం పాపయ్య, పెండం కాషయ్య, ట్రాక్టర్ డ్రైవర్ కార్మికులు, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గావించిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా రమణీయంగా జరుగుతాయి. ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు వేడుకలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పరమ పవిత్రమైన కృష్ణానది తీరంలో ఉన్నటువంటి పంచమ నరసింహస్వామి క్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గావించిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా రమణీయంగా జరుగుతాయి. ఈ నెల 29 నుండి మే 4వ తేదీ వరకు వేడుకలు జరుగుతాయి. అందులో భాగంగా మొదటి రోజు కుజారోహణం, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు గరుడ సేవ, 4వ రోజు ప్రభోత్సవం, చివరి రోజు అనగా 5వ రోజు పుష్పయాగ కార్యక్రమాలను జరిపిస్తారు. చతుర్దశి వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం సమయాన నరసింహస్వామి ఉద్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. స్వామివారి జయంతి పరమ పవిత్రమైన రోజున అర్ధరాత్రి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి కళ్యాణం జరిపించడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారమని పురోహితులు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారని పేర్కొన్నారు. భక్తులు మాట్లాడు
దుబారి వంశీ సమాచారం వారు ఇక్కడ యాగరికాన్ని సహాయకుడిగా కూర్చోవాలి. చెప్పండి. మయా రాజ్యలక్ష్మి సిద్ధిలక్ష్మి భక్త ప్రహ్లాద సమేత యోగానంద లక్ష్మి పరమ పవిత్రమైనటువంటి కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి పంచనారసింహ క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రంగా పేరు పొందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో నృసింహ జయంతిని పురస్కరించుకొని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కడు రమణీయంగా బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ సంరంభ వేడుకలు జరుగుతాయి. దానిలో భాగంగా నిన్నటి రోజున ధ్వజారోహణము, ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణము, రేపటి రోజున గరుడ సేవ, అలాగే ఎల్లుండి స్వామివారికి ప్రభోత్సవం, ఆ తర్వాత మరుసటి రోజున స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాలు మొదలైనవి అన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే అని చెప్పి చతుర్దశి వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం సమయమున నృసింహస్వామి ఉద్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నృసింహ జయంతి రోజు స్వామివారి దివ్య కళ్యాణము జరుపుట అర్ధరాత్రి సమయము మొదలుపెట్టి బ్రాహ్మీ ముహూర్త సమయం వరకు స్వామివారికి అద్భుతముగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా కళ్యాణ మహోత్సవం జరుపించట మన దగ్గర పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ ఘట్టం మరికొద్ది గంటలలో అంగరంగ వైభవంగా 4 రాష్ట్రాల ప్రజల నడుమ బాజా భజంత్రీల నడుమ వేదమంత్రాల వ్యాఖ్యాన సహితంగా అద్భుతంగా జరగనుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాలుపంచుకొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, కార్మికుల సమస్యపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం INTUC ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల విద్యుత్ కార్యాలయం వద్ద INTUC ఆధ్వర్యంలో జరిగే మేడే ఉత్సవాలలో పాల్గొని వారు జెండాను ఆవిష్కరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, కార్మికుల సమస్యలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల విద్యుత్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలలో పాల్గొని వారు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అనుబంధ సంఘాలకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఐఎన్టీయూసీకి కూడా కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆజాద్ అలీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, నాయకులు చింతమల్ల రమేష్, అబ్దుల్ రహీం, వీరన్న నాయక్, బైరు వెంకన్న, పోలగాని బాలుగౌడ్, బండారు వెంకన్న, అన్నమయ్య రాము, నరేందర్ నాయుడు, కోడి శివ, పంతంగి దశరథ, చొక్కయ్య, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, రాపర్తి శ్రీను, టీఎస్సీ సంఘం నాయకులు దశరథ రెడ్డి, బూర్గుల వెంకన్న, వీరుమల్లు, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వారు ఈరోజు ఇక్కడ జెండా ఎగరేసి వారు ఈరోజు కార్యక్రమం చేసినారు. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈరోజు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఐఎన్టీయూసీ యూనియన్ సంబంధించి దశరథ్ రెడ్డి గారు రీజనల్ సెక్రటరీ, అదేవిధంగా బూర్గుల వెంకన్న డివిజన్ ప్రెసిడెంట్, వీరమల్లు గారు డివిజన్ సెక్రటరీ, తర్వాత బూర్గుల వెంకన్న గారు నాయకుడు, మన చొక్కే గారు, మిగతా అందరు నాయకులకు కూడా పేరు పేరున ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1886లో ఆ రోజు షికాగో పట్టణంలో కార్మికులకు పనిదినం దాన్ని చేయాలనే ఆలోచనతోటి ఆ రోజు వారు సమ్మె చేసి ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేసినారు. ఆ రోజు 1886 షికాగో పట్టణంలో మొదలుపెట్టిన ఈ కార్మిక ఉద్యమం మొత్తం ఒక దేశంలో కాదు ప్రపంచం యావత్తు కూడా ఈరోజు మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే కింద వర్కర్స్కి గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు చేస్తూ పోతున్నాం. మన సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర చాలా కీలకమైనది. ఎట్లయితే వ్యవసాయం చేసి ఒక వ్యవసాయదారుడు మన భోజనం ప్లేట్ మీద భోజనం పెడతాడో అదేవిధంగా ఒక కార్మికుడు ఈరోజు ప్రతి విషయంలోనూ ఒక పెన్ను కావాలన్నా, ఒక సెల్ ఫోన్ కావాలన్నా, ఒక బట్ట కావాలన్నా, ఏదైనా కానీ కార్మికులు లేనిది ఈరోజు మన జీవనము కానీ మన సమాజంలో కానీ నడవని పరిస్థితి. అట్లాంటి కార్మికులను ఈరోజు మనం గౌరవించుకోవడం, వారిని ఐక్యతగా ఉంచుకొని వారి విషయాలు అన్ని రకాలుగా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఐఎన్టీయూసీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఖచ్చితంగా వారికి అండదండలుగా ఉండడంతో పాటు రేపు కట్టబోయే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారికి కూడా ప్రత్యేకమైన ఆఫీస్తో పాటు ప్రత్యేకమైన వారికి గుర్తింపు ఉంటుంది. నాన్నగారు ఏ విధంగా అయితే అనుబంధ సంస్థలు సేవాదళ్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఇట్లాంటి అనుబంధ సంస్థలు ఐఎన్టీయూసీ కూడా చాలా కీలకమైనది. వారిని కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ జిల్లాలో అన్ని రకాలుగా ఆటో యూనియన్లు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఏదైతే మన నిర్మాణ కార్మికులు కావచ్చు, ముఠా మేస్త్రి కావచ్చు, ముఠా కార్మికులు కావచ్చు, అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. కార్మికుల హక్కులు సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అండగా ఉంటామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లైలయ్య. ప్రతి పని గౌరవనీయమే, ప్రతి కార్మికుడు విలువైన వాడే అని పేర్కొన్న ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ. శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రిక్ వడ్డేర వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు.
తెలంగాణ కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని రాష్ట్ర కార్యాలయం వద్ద మేడే వేడుకలు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం. సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ 327 యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు. గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో ఘనంగా మేడే కార్యక్రమం. లివర్ క్యాన్సర్ పై విజయం సాధించిన యశోద వైద్యులు ట్యూమర్ మార్కర్ టెస్టుతో వ్యాధి గుర్తింపు, శస్త్రచికిత్సతో రోగికి కొత్త జీవం. గరేడపల్లి మండల కేంద్రంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఘనంగా బ్రహ్మోత్సవం, కళ్యాణ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.